రమ్య వచ్చేసింది. అదేంటి సడన్గా వచ్చింది అనుకుంటున్నారా? ఫంక్షన్ ఉందండి. సో నేను రెడీ అవుతుంటే నాకు హెల్ప్ చేస్తుంది. అలాగే అత్తేమో నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఆడపడుచు, ఇంత మంచి అత్తున్నాక ఇంకేం కావాలి చెప్పండి? పెళ్ళాక ఇదొకే కోరిక ఉంటుంది అందరికీ కూడాను. సో నెక్స్ట్ ఈ కారేనండి బాబు మీరు మనం కొనుక్కున్నాం అనుకుంది. సో ఇది మంది కాదు. చూసాక నాకు కొంటే బాగుండు అనిపించింది. రమ్య ఇక్కడ రితుకి తినబెడతా ఉంది. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ మా టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నేను వచ్చాక రమ్య రాలేదా అక్క అన్నారు. నేను వచ్చిన ప్రతిసారి రమ్య రావాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రమ్య వెస్టేజ్లో బిజినెస్ చేస్తుంది, నేనంటే ఖాళీగా ఉన్నాను. శేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అన్నీ రమ్మను కానీ ఇంకో ఫంక్షన్ ఉంది కానీ వచ్చేసాను. ఇది ఇంకా బోనస్ ఇంకో ఫంక్షన్ కూడా అనుకోకుండా వచ్చింది. సో అది రమ్య వెస్టేజ్లో వర్క్ చేస్తుంది కదా, వాళ్ళకి రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటాయి. అండ్ అక్షయ్ 10th క్లాస్, తనకి స్కూల్ ఇంకో 2 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని రమ్య రాలేదు. ఓకేనా? సో రమ్య ఫంక్షన్ కోసం వచ్చింది. ఇవాళ మార్నింగ్ వచ్చారా, రేపు మార్నింగ్ తను వెళ్ళిపోతుంది అనమాట. సో మా పిల్లలు చూడండి, మా లవ్వులకి ఉండే మాతో రావాలని, కానీ మేమే అనుకోకుండా వచ్చాము కదా. సో లేట్ నైట్ వచ్చాము, మేము 1:30 అయింది రావడానికి. సో అన్నాడు అనమాట, అత్తే అనుకో తీసుకొస్తే అయిపోగా అత్తని. మేమేం ప్లాన్ చేయలేదు బిడ్డ, సడన్గా వచ్చినాం కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకి స్కూల్ డ్రెస్సెస్ ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో బిజీ అనమాట వాళ్ళు కూడా. ఇక్కడ చాయ్ కలిసి తాగుతున్నాం. మేము నైట్ పడుకోవడానికి నైట్ మళ్ళీ కరెంటు పోయింది. 2:30కో ఏమో పడుకున్నాము. అత్తయ్య పనికి వెళ్ళిపోయారు. సో రమ్య వాళ్ళు రావడానికి 8 అయిపోయింది అనమాట. సో వాళ్ళు రాగానే లేచి ముందు టీ పెట్టిన అందరికీ, ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఏం తినలేదు, ఎర్లీగా రావాలని ఇక్కడ బండి ఆపలేదంట. సో అందరికీ ముందు చాయ్ పెట్టిన. ఇల్లందుకుంట్లో బ్రెడ్ కానీ మీ అందరూ తెలుసు ఉంటుంది ఇంట్లో. సో ఉంది, తినేస్తూ ఉంటున్నాం అనమాట. తర్వాత లవికి అక్షయ్కి ఆకలి అయితేను మనకి సిట్లో దొరికినట్టుగా ఊళ్ళో బయట టిఫిన్స్ ఎక్కువ దొరకవు. సో అట్లా పిల్లలు బోండ తెప్పి మమ్మీ, బోండ తెప్పి మమ్మ అన్నారు. ఊళ్ళో ఎక్కడో ఒక్క దగ్గర దొరికితే అది అంతా ఉండదనమాట. నేను దోసపిండి ఆల్రెడీ మీరు వస్తున్నారు నానబెట్టాను, చేస్తాను అందరికీ, డోంట్ వరీ అని చెప్పి దోశలు వేస్తున్నాను అనమాట మా అల్లులో కోసం. ఫాస్ట్ ఫుడ్లో దోశ భలే కనిపిస్తుంది కదా. సో ఈ దోశలు చేసుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట లవికి, మా అక్షయ్కి ఇట్లను. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఊళ్ళోనే ఎవరిది ఫంక్షన్ అంటే రమ్య వాళ్ళ ఆడపడుచుంది కదా. సో తనకి వాళ్ళ కొడుకేమో బిడ్డ పుట్టింది, అలాగే వాళ్ళ బిడ్డకేమో కొడుకు పుట్టిండు. సో ఇద్దరు పిల్లలు 2 days 3 days గ్యాప్తో పుట్టి, నాకు ఎక్కువ ఐడియా లేదు, బట్ ఇంచుమించు 1 weekలో దగ్గరే పుట్టిరు. సో వాళ్ళకి 3 monthsలో చేస్తున్నారు. బార్సాలు అంటారా, నామకరణం అంటారా, మీ ఇష్టం, మాకైతే ఫంక్షన్ చేస్తామని చెప్పారనమాట. సో ఇది ఉందని మాకు తెలీదు. నేను ఏ శారీస్ ఏ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, ఎందుకంటే నేను వచ్చిందే సడన్గా వచ్చాను. సో రమ్యేమో డ్రెస్ వేసుకుందాం వదిన అని, నేనేమో అంత మంచి డ్రెస్సెస్ తెచ్చుకోలేదు. నేనేమో ఇంకా కాటన్ ఉప్పడ శారీ ఉంది అదే కట్టుకుంటా అని చెప్పాను అనమాట. వేరే శారీస్ కూడా ఉన్నాయి, బట్ మన్నినట్టు అవుతాయి కదా. ఉప్పడ అంటే కొంచెం మనకి కాటన్ టైప్ ఉంటుంది, మనం బేర్ చేయగలుగుతాం, ఎక్కువసేపు ఉంచగలుగుతాం. సో రమ్య వాళ్ళు నేను నైట్ షాపింగ్కి వెళ్ళినప్పుడే పిల్లలు కూడా డ్రెస్సెస్ తెమ్మన్నాను. సో తిరుపతి తీసుకొచ్చాడు. 1000 రూపీస్లో 3 వచ్చాయండి. ఇది తేజ్వాడికి మాకు ఫొటోస్ పంపించారు. సో ఈ తేజ్వాడికి 2 టీ-షర్ట్లు, ఋతువాడికి ఇంకా మాకు జాతర ఉందిగా అప్పుడుగా పనికొస్తాయి అన్నట్టుగా తీసుకురమ్మని అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ నేను రెడీ అయిపోతూ ఉన్నాను. మా అత్తయ్య మంచిగా నేను రెడీ అవుతున్నా అంటే మా అత్త ఇంకా బాగా రెడీ చేసిద్ది. సో ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. మన నెక్లెస్ మళ్ళీ బ్యాంక్లో పెడుతున్నాను నేను మీకు చెప్పాను. సో తెల్లారితే మంగళవారం పెట్టలేదు, బుధవారం వెళ్ళాం. యాక్చువల్లీ మనకి మేము తీసుకున్నప్పుడు 68,000 తులానికి ఇచ్చారు. ఇప్పుడు అదే తులానికి 1 lakh ఈక్వల్గా ఇస్తున్నారు అమౌంట్. సో అమౌంట్ ఎక్కువ రావడం వల్ల నెక్లెస్ పెట్టకుండా పిల్లల చైన్స్, నా చంపసరాలు అవి పెట్టినాం అనమాట. మనం ఎక్కువ వియర్ చేయని పెడదామని చెప్పేసి పెట్టేశాము. నెక్లెస్ అయితే ఉంచుకున్నాను. ఇవి ఒకరోజు బిఫోరే షేక్ అని బ్యాంక్లోకి వెళ్ళి తెమ్మనని, ఇట్లాగో ఫంక్షన్ వెళ్తామని ఫిక్స్ అయిపోయింది కాబట్టి.
సో ఇది ఎందుకంటే చాలామంది తిట్టుకుంటారు మళ్ళీ ఇది గోల్డ్ బ్యాంకులో పెడతాంది అని చెప్పేసి. సో నెక్లెస్ ఉంచుకున్నాను అనమాట. నెక్లెస్ ఉంచుకొని చంపసరాలు, పిల్లల చైన్స్, ఇంకా వేరే జ్యువెలరీ పెట్టేసాను అనమాట. సో ఇది నేను రెడీ అయిపోయాను. మా అత్తయ్య ఈ గ్యాప్లో టక్కడకా పువ్వులు తెంపుకొచ్చి అల్లింది. నిజంగానే కదండి, ఎంతమంది అత్తలు ఇలా వేస్తారు చెప్పండి, అది కోడలికి. నేను రెడీ అవుతున్నా అంటే చాలండి, మా అత్తయ్య తన వరకు చేయాల్సినవన్నీ ఎట్లా నేను బాగా అనిపిస్తాను అనేటివన్నీ నాకంటే ఎక్కువ నాకు ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. తర్వాత మా రమ్యకి ఇచ్చి ఇట్లా రౌండ్గా పెట్టే వదినకి బాగుంటుంది అన్నది. అంతసేపు మా రమ్య డ్రెస్ వేసుకుంటా అంటే అత్తయ్య ఓకే అన్నది. నేను చీర కట్టుకున్నాక నువ్వు కూడా డ్రెస్ వేసుకోరా అమ్మిగా అని రమ్య వెనకాల పడింది అనమాట. కానీ చాలా ఉడకపోస్తుంది, డ్రెస్సెసే బెటరు, బట్ మనం తెచ్చుకోలేదు కాబట్టి ఇలా. సో మొత్తానికి పెళ్లి కూతురు లెక్క నన్ను ముస్తాబ్ చేసి. ఈ బ్లౌజ్ బాగుంటుంది కదండి, నాకు బాగా ఇష్టం అండి ఈ బ్లౌజ్ వచ్చేసి. అండ్ రీసెంట్గా 2-3 ఫంక్షన్లకు ఊర్లో ఇదే శారీ కట్టుకొని పోయినా, ఎందుకంటే ఇదే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఒక నార్మల్ ఒక థింగ్ చెప్తాను. శారీస్ కట్టుకున్నప్పుడు ఒకప్పుడు మొత్తం మనం ఇలా కవర్ చేసుకునే వాళ్ళం. నేను ప్రజెంట్ కూడా అలాగే కవర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏదో కొత్త ట్రెండ్ వెళ్ళింది. సో మేబీ అది ట్రెండ్, మేబీ అది స్టైల్, బట్ నాకు ఇలా ఒక సైడు కొంచెం ఓపెన్గా పళ్ళు వేసుకుంటున్నాను. పర్సనల్గా నాకు అది ఎక్కువ అనిపించలేదు అనమాట. ఎందుకు శారీ అంటేనే ఇట్లా నిండుగా బాగుండాలని కట్టుకుంటాను కదా. సో ఆ ట్రెండ్లో అలా శారీ పళ్ళు ఒక సైడ్ కనిపించి ఒక సైడ్ కనిపించకుండా వేసుకోవడం నాకు పర్సనల్గా ఎక్కువ నచ్చలేదు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నేను అలా ఎప్పుడు పళ్ళు వేసుకోను. అఫ్ కోర్స్ అది స్టైల్ కావచ్చు, బట్ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు ఎవరికైనా అలా అనిపించిందా, శారీ అలా కట్టుకోవడం బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందా? నాకైతే రాలేదనమాట. సో నేను శారీ కట్టుకున్నాను, రెడీ అయిపోయాను. మా వాళ్ళు నా మీద నమ్మకంతో ముందు నుంచే ఒక డ్రెస్ ఎక్కువ పెట్టుకోవద్దు అన్నారు. సో ఒక డ్రెస్ కూడా పెట్టేసుకున్నాను నేను. లేకపోతే నేను శారీ వేర్ చేసి డే అంతా ఉండగలుగుతాను ఫీల్లో ఉన్నాను. మా తిరుపతి మా రమ్య, మా శేఖర్ ఇది కార్లో కూర్చొని దిగేలోపే ఇది లుంగి లెక్క అయ్యింది, నాకు ఇది వద్దని ఓడతా అని చెప్పి ముందే చెప్పారు. సో ఇది నా ఫైనల్ లుక్. మనం శారీస్లో చబ్బిగా ఉన్నా, స్లిమ్గా ఉన్నా, నిండుగా మహాలక్ష్మిలాగా అనిపిస్తాం. అండ్ వన్ థింగ్, మనం లావు ఉన్నామని మనం అనుకోకూడదు. సన్నగా ఉండడానికి ట్రై చేయండి, అది వేరే విషయం. బట్ మనం లావు అనుకుంటామా, మనం ఎలా వేసుకున్నా మనం నచ్చము. సో ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాలి. మనం లావు ఉన్నా, మనం చబ్బిగా ఉన్నా, మనం వేసుకున్న డ్రెస్ మనకు నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరికీ మనం బాగానే కనిపిస్తాం. ఓకే, సో ఇది నాకు నేనుగా నేర్చుకున్నాను. సో ఫైనలీ రెడీ అయిపోయిన, మా అత్త ఇటు కనిపిస్తుందని ఇంకొక అండ పెట్టింది. సో టోటల్గా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. నేను శారీని అస్సలు మెయింటైన్ చేయలేను, కష్టమవుతుంది నాకు, బట్ మంచి అనిపించింది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం, మనము శారీ పెట్టికోట్స్ వేసుకున్నాం కదా, కాటన్వి, మన భాషలో లంగా అంటాం. సో అది. అండ్ శారీ షేప్ వేర్ సమ్మర్లో అస్సలు వేర్ చేయకండి. క్లాత్ మనకి సాటిన్ టైప్ ఉంటుంది, ఓకే, అది లోపల మండుతూ ఉంటుంది. శారీని మనం ఎక్కువసేపు బేర్ చేయలేము, చలికాలం ఏం కాదు. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను లాంగ్ పెట్టి కూడా అత్తేది వేసుకున్నాను లోపల, అసలు ఎంత కంఫర్ట్గా ఉందో. కాటన్ కదా, మేబీ మనం కొంచెం బల్కీగా లావు కనిపిస్తాం సరిగా మెయింటైన్ చేయకుంటే. అదే మనం శారీ షేప్ వేరుతో షేప్ కూర్చోం ఇంకా బాగా కనిపించింది. సో కానీ ఇందులో చాలా కంఫర్ట్గా ఉంది. సో శారీ షేప్ వేర్స్ సమ్మర్ కోసం కాదు అన్నది నాకు అర్థమైంది. సో మన కస్టమైజ్డ్ బ్యాంగిల్స్, మన నెక్లెస్, మనం రెడీ అయినాం. నాకు నా ఈ బుట్టాలు బాగా నచ్చుతాయండి. సో ఈ నెక్లెస్ కోసం మీరు నన్ను తిట్టుకుంటారు, అందుకే చెప్తున్నాను. మనం ఇది పెట్టలేదు, అమౌంట్ కొంచెం బెటర్గా వచ్చింది కాబట్టి వేరే జ్యువెలరీ చిన్న రింగ్స్ అవన్నీ పెట్టేసామన్నమాట. ఓకే, సో చలో మనం ఇప్పుడు వెళ్తాం వల్లంపట్లకి. యాక్చువల్ మేము ఫంక్షన్ ఇంట్లోనే అనుకున్నాం, బట్ కాదు, అక్కడ కేరళ మోడల్ స్కూల్ అని ఉంటుంది. సో చాలామంది ఊళ్ళలో స్కూల్స్ ఇప్పుడు సమ్మర్ బంద్ కదా, బయట గ్రౌండ్ ఉంటుంది కదా, అందులో ఫంక్షన్ చేసుకుంటాం. సో ఫంక్షన్ అక్కడే, ముందెళ్ళి ఇంటికి వెళ్ళి కలవాలి, ఆ తర్వాత ఫంక్షన్. సో ఇప్పుడు రమ్య వాళ్ళ ఆడపడుచు, అంటే రమ్యని ఇచ్చింది మేన వాళ్ళకి, అంటే శేఖర్కి వదిన వరుస అవుతుంది. శేఖర్కి మేనత్త కూతురులాగా అన్నమాట. అట్లా మా శేఖర్ వాళ్ళ మేనత్త కూతురు, అంటే రమ్య వాళ్ళ ఓన్ ఆడపడుచు. సో ఆ ఫంక్షన్కి మనమైతే వెళ్తున్నాము. నాకు నటరే అన్న వాళ్ళ కార్లో వస్తే ఏమనిపించదు, కానీ నాకు మా తిరుపతి అన్న కార్లో వాంతి వస్తుంది, లోపుతుంది, తలకాయ తిరుగుతుంది,
రకరకాలుగా అయితే 10 నిమిషాలని మా తిరుపతి అన్న విండోస్ తీయడు అందులో స్మెల్ తిరుగుతూ ఉంటుంది. సో అంటే అన్న వాళ్ళ కార్లో విండోస్ తీయరు కానీ స్మెల్ రాదన్నమాట. సో జస్ట్ మొదటికైతే ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాం. అక్కడ కొంచెం టెంట్ హౌస్ లాగా వేశారు బట్ ఎండ అక్కడ వర్షపడలేదు. సో ఇక అక్కడ బాగా ఎండ కొట్టింది. సో మేము వచ్చి ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. సో మీలో ఎవరైనా వల్లంపట్ల వాళ్ళు ఉంటే మీరు ఈ ఏరియా మీ ఏరియానండి మీకు తెలిసి ఉండొచ్చు. వీళ్ళంతకుంట మండలం లోకలే అనమాట. ఇది ఒక స్కూల్. మాకు ఈ కారేనండి నెక్సాన్. సో ఫైనల్గా మన కారు కూడా ఈ 5 monthsలో వచ్చేస్తుంది. ఈ కార్ చూసాక దీన్ని ఓపెన్ చేసి దాని లోపల కూర్చొని చూసినాం. ఇది 6,60,000 6,50,000కి వచ్చింది ఈ కార్. సో యాక్చువల్ మమ్మల్ని ఫస్ట్ అడిగారు బట్ మాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పినాం. కానీ చూసాక నాకు అనిపించింది తీసుకున్న బాగుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు తీసుకుందామంటే డబ్బులు లేవులేండి, మళ్ళీ గోల్డ్ పెట్టి తీసుకుంటే. బట్ నేను చూశాను, మేము లోపలికి ఎక్కినాం, నాకు బాగా అనిపించింది. సో కొంటే బాగుండు అనుకున్నంత ఈజీగా కొనలేము కదా. బట్ తిరుపతికే చెప్పినాం చూడండి అని చెప్పేసి. తప్పకుండా ఈ 5 monthsలో మీకైతే గుడ్ న్యూస్ చెప్పేస్తాం కారు కొన్నామని చెప్పేసి. సో వచ్చిందంటే మాకు చెప్తా అన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే తినేసాం. కొంచెం పొద్దున లంచ్ ఏం చేయలేదండి, బీభత్సంగా ఆకలేసింది. సో మీకు ఒక చెప్తాను, ఊర్లలో ఫంక్షన్లలో నాన్ వెజ్ కానీ వెజ్ కానివ్వండి చాలా బాగా అయింది. అదే సిటీలలో నాన్ వెజ్ అయితే పర్టికులర్గా ఇంత బాగా అవ్వదు, ఊర్లో మాత్రం మస్తు అవుతుంది. సో మెనూలో ఏముండే అంటే వెజ్ ఉండే, తర్వాత నాన్ వెజ్ మటను, చికెను, బగారా రైస్, వైట్ రైస్, కర్డ్. వెజ్లో ఏమున్నాయి ఆలు కర్రీ నేను వేసుకున్నాను, ఇంకేదో పప్పు ఉన్నది, ఇంకొక కర్రీ ఉంది. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. తినేసి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నాం. సేమ్ చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చిందండి. ఇది కేరళ మోడల్ స్కూల్ అండి. మనకి భలే ఉన్నాయి లోపల బెంచెస్. సో మన పిల్లల స్కూల్లో ఇలాంటి బెంచెస్ లేవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విపరీతంగా ఉడకపోసింది. ఆ ఋతుగాడికి ఆల్మోస్ట్ వడదెబ్బ తగిలింది. యాక్చువల్లీ ఋతు నేను ఇంట్లోనే ఉందాం అనుకున్నాను ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది. సో ఋతు కూడా వాళ్ళ అత్త వచ్చి బయలుదేరిందా, కథ వాళ్ళ అత్త నేను వెళ్తా బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు ఎండ బాగా కొడుతుంది మళ్ళీ మేము వస్తాం అన్నది. పిల్లలు వింటరా, ఋతు కూడా ఏడుపు స్టార్ట్ చేసింది. వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు కాబట్టి నేను కూడా రెడీ అవ్వాల్సి వచ్చింది. అత్త ఏమో రాలేదు ఎందుకంటే అత్తే పనికి పోయి వచ్చింది, మీరు వెళ్ళండి బిడ్డ నేను రాను అని చెప్పింది. సో ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వస్తాం. సో ఎలా అనిపించిందండి వీడియో? నా కమెంట్లో ఇప్పుడు చాలామంది నీకు మంచి అత్త దొరికారు, మంచి ఆడపడిచి దొరికారని కూడా నిజమేనండి. ఐఎమ్ సో లక్కీ. ఇలాంటి అత్త ఇంత బాగా అర్థం చేసుకుని ఆడపడుచుంటే ఇంకేం కావాలి చెప్పండి. పెళ్ళయ్యాక వైఫ్ హస్బెండ్స్ ఎంత అర్థం చేసుకున్నా కూడా ఫ్యామిలీకి వచ్చి ఎప్పుడో ఒకసారి కలుస్తాం. అప్పుడు ఈ అత్త ఆడపడుచు తోడికోడలు బాధ మనకు లేదులేండి. సో అత్త ఆడపడుచు వీళ్ళు బాగున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం. అండ్ అఫ్ కోర్స్ అన్నయ్యతో చెల్లె బాగుండాలంటే ముందు ఆ ఇంటికి కోడలు కరెక్ట్గా ఉండాలి. సో నేను కూడా కరెక్ట్ ఉంటాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా నాతో బాగుంటారు. సో ఇక్కడ కూడా నన్ను నేను తగ్గించుకోను ఎందుకంటే నేను అలా ఉంటాను కాబట్టి. సో అంతేనండి. ఇప్పుడు వైఫ్కి ఇష్టం లేకుంటే హస్బెండ్కి ఏం నచ్చినా వైఫ్ కొన్ని పనులు చేయనియదు. మీరు అబ్జర్వ్ చేయండి. మీకు చాలామంది మా అన్నయ్యలు మాతో ఇలా ఉండరు, వదినలు వచ్చాక అన్నయ్యలు మారుతారు అంటారు కదా, అది నిజమేనండి. వదినలు వచ్చినాక అన్నయ్యలు కొంతవరకు మారుతారు. బట్ నేను ఏంటంటే శేఖర్ని అలా మారనివ్వను ఎందుకంటే నేను ఉన్నది ఏకాకి కోడల్ని మా ఇంటికి. మా అత్తమ్మకున్న ఏకైక కొడుకు మా శేఖర్. సో నాకున్న ఏకైక ఆడపడుచు మా రమ్యనే. మేము బాగుంటుంది, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది నాకు ముందే తెలుసు. సో నేను పెళ్ళైన కొత్తలోనే ఇది ఫిక్స్ అయిపోయాను. సో అందుకే మాకు ఇంత బాగుంటుంది. ఫస్ట్ 1 year మాకు కాంప్లికేషన్స్ వచ్చాయి, మాకు కూడా గొడవలు వచ్చాయి. రాలేదు అని కాదు, ఇప్పుడు గొప్ప చెప్పుకోవాలని కూడా కాదు. సో తేజ్ బర్త్డే తర్వాత మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. సో అత్తయ్య ఒక కర్రీ ఫ్రై చేసింది, అది తినేసాము. ఫ్రైడ్ తాకుంటాం. బాయ్, రేపు వెళ్దాం.